నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. చాలా రోజులైంది మీరు వచ్చే స్టూడియోకి. అవును, బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉంటే ఎలాగా? అన్ని మన దత్త కార్యక్రమాలే. అవును, మళ్ళీ విదేశాలు కూడా వెళ్ళబోతుంది. విదేశాలు కూడా రేపటి నుంచి 3 రోజులు ముచ్చటగా 3-4 రోజులు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. రేపు 13వ తారీఖు ఒక విశేషం ఉంది, అది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్తారా? తప్పకుండా పద్మిని. 13వ తారీఖు విశేషం ఏమిటి అని అంటే, దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి, రెండో అవతారం అయినటువంటి నృసింహ సరస్వతి జయంతి. ఓ వావ్! ఆయన ఎప్పుడు జన్మించారంటే పుష్యమాసంలో శుక్లపక్ష విధియ రోజు జన్మించారు ఆయన. అది 13వ తారీఖు, ఈ జనవరి 13వ తారీఖు. ఆయన జన్మించినటువంటి ప్రదేశము కరంజా. అక్కడ చాలా వేడుగ్గా చేస్తారు. గానగాపురంలో కూడా చాలా వేడుగ్గా చేస్తారు. ఎందుకు? కరంజా అంటే ఎక్కడ? మహారాష్ట్ర. మహారాష్ట్రలో కరంజా, కర్ణాటకలో గానగాపురం. కానీ ఆయన ఎన్నో సంవత్సరాలు ఉన్నది, ఎక్కువ సంవత్సరాలు ఉన్నది మాత్రం గానగాపురంలో. అందుకే అందరూ గానగాపురంకే వెళ్తారు. అయితే చాలా విశేషంగా ఆ రోజు ఎవరైతే నృసింహ సరస్వతిని పూజిస్తారో, ధ్యానిస్తారో చాలా అద్భుతమైన ఫలితాలు, దత్తాత్రేయుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో చాలా చక్కగా వివరించారు. ఏమని అనంటే, నేను ఇంకొక అవతరణ చెందుతాను నృసింహ సరస్వతిగా. నేను ఇక్కడి నుంచి అంతర్ధానమయ్యి అక్కడ కదలీవనంలో, శ్రీశైలంలో కదలీవనంలో నేనుండి అక్కడ తపస్సు ఆచరించి మళ్ళీ నేను నృసింహ సరస్వతిగా మా తాతగారి రూపంలో, మా తాతగారు అయినటువంటి బాపనారుల రూపంలో నేను జన్మిస్తాను అని తెలియజేశారు. బాబా. అలాంటి శుభదినము జనవరి 13. దత్త బంధువులందరికీ, దత్త భక్తులందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మన భోగి పండుగ ముందు రోజు వస్తుంది. జనవరి 13 శనివారం వస్తుంది. చాలా అంటే గురువు అనుగ్రహం కావాలన్నా, మనము శని బాధల నుంచి తొలగాలన్నా కూడా గురు అనుగ్రహం కావాలి. గురు అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు ఏమీ చేయలేడు. ఎందుకు అంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శంకర భట్టికి ఏళ్ళనాటి శని సమయం వస్తుంది. ఆయన అప్పుడు తిరుమల చేరుకుంటారు, కొండ మీద ఉంటారు. అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చుంటాడు శంకర భట్. ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన పక్కన ఒక నల్లటి ఛాయ శంకర భట్టుకు కనబడుతుంది. ఏంటి అని ధ్యానంలో చూడగానే శ్రీపాద వల్లభుణ్ణి ఈ నల్లటి ఛాయ పిలుస్తూ ఉంటుంది. శ్రీపాద, గురు శ్రీపాద, గురు శ్రీపాద, నీ ప్రియ భక్తుల్ని పట్టుకునే సమయం ఆసన్నమైనది, నీ ప్రియ భక్తుల్ని పట్టుకునే సమయం ఆసన్నమైనది అని పిలుస్తూ ఉంటాడు శనీశ్వరుడు. శ్రీపాదుడికి చెప్తూ ఉంటాడు. ఈ లోపల శంకర భట్టుకు మేలుకు వస్తుంది. ధ్యానం నుంచి మేలుకు వచ్చి, ఇంకా నా పని అయిపోయింది, ఏళ్ళనాటి శని వచ్చేసింది, నన్ను శనీశ్వరుని పట్టుకుంటున్నాడు, అయినా నాకు గురువు ఉన్నాడు కదా అని ధైర్యంతో తిరుపతి దిగుతాడు. తిరుపతి దిగ్గానే అసలు ఈయనకి సంబంధం లేని విషయంలో ఇరుక్కొని, నువ్వు సుబ్బయ్యో కదా, నువ్వు సుబ్బయ్యో కదా అని తీసుకెళ్లిపోయి, ఏదో ఒక పేరు, ఈయనకు సంబంధం లేని పేరు, లేదు నాయన నేను కన్నడ బ్రాహ్మణుడి, నాకు జంజం ఉంది, నాకు పిలకుంది అని చెప్పినా కూడా వినకుండా ఆయన్ని తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయి ఒక మాంత్రికుడిని పిలిచి కొరడా దెబ్బలతో కొట్టి, లేదు నీకు భూతం పట్టిందని, ఇదంతా కూడా 7.5 రోజుల్లోనే శ్రీపాద వల్లభుడు తీస్తారు. లాస్ట్కి ఎలా బయటపడతాడు అని అంటే, ఈ శని ఎఫెక్ట్ తగిలిసింది కదా, మరి ఆయన బయటపడాలి కదా. ఆ తర్వాత చివరి 6వ రోజు 7వ రోజు రమణ శాస్త్రం తెలిసినటువంటి అతను వస్తాడు. అతను వచ్చి తాళపత్ర గ్రంథాలు తీసి, ఇది ఈయన పూర్వజన్మ, శంకర భట్టు పూర్వజన్మలో మొగలిచెర్ల అనే దత్తాత్రేయ స్వామి గుళ్ళో పూజారి అని తెలియజేస్తాడు. అది ఆయన గత జన్మ, ఈ జన్మ శంకర భట్టు అని తెలియజేస్తే అప్పుడు నమ్మి ఆయన్ని విడిచిపెడతారు. ఇదంతా కూడా జరగటానికి 7.5 రోజులు పడుతుంది. ఎవరైతే గురువుని పూజిస్తారో, ధ్యానిస్తారో, ఏళ్ళనాటి శని గాని, అర్ధాష్టమ శని గాని, పంచమ శని గాని, రాహుకేతువులు గాని ఇవన్నీ కూడా దరి చేరవు. 7.5 సంవత్సరాలు అనుభవించాల్సింది 7 రోజుల్లో, కొంతమందికి 7 గంటల్లో కూడా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి మహత్తరమైన రోజు ఆ రోజు. అద్భుతం. అసలు వింటూ ఉంటే తన్మయత్వం, పైగా
ఆయన నరసింహ సరస్వతి కన్నుల ముందు కనపడటం, ఆయన దివ్య మనోహరమైనటువంటి రూపం, అసలు స్వామిని అలా చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది. అవును. ఆ పల్లకి సేవ అయితే ఏమిటి అసలు అని, అసలు అద్భుతం అక్క. అది ఇంకా గుర్తుంది నీ తన్మయత్వం నాకు. అసలు ఫస్ట్ టైం చూడటం కదా అందులో. అసలు నీ తన్మయత్వము, అసలు నువ్వు చేస్తున్న నామస్మరణ, అసలు దిగంబర దిగంబర ఒకటి, నృసింహ సరస్వతి అని అరుస్తున్నావు ఆ రోజు. అవును. అసలు నీ తన్మయత్వం అలాంటి విశేషమైన రోజు మళ్ళీ ఈ శనివారం రోజు రాబోతుంది. అద్భుతం. దత్త భక్తులందరూ కూడా ఏం చక్కగా చేయమంటారు? దత్తాత్రేయునికి పూజ చేసుకొని ఉం. దీపం వెలిగించుకొని ఉం. ఆ రోజు స్వామికి ఎటువంటి గ్రహ బాధలు ఉండే వాళ్ళకి కూడా ఆ రోజు గ్రహ బాధలు తొలగుతాయి. ఇంకా మీరు నువ్వుల నూనెతో గాని ఆవు నేతితో గాని దీపం వెలిగించుకోండి. చక్కటి ఎల్లో రంగు వస్త్రాలు వేసుకోండి. నేను ఎప్పుడు కూడా పసుపు రంగు గురువు అనుగ్రహం కోసం చెప్తాను. వేసుకొని నేను ఇప్పుడు ఒక స్తోత్రం ఏదైతే చెప్తానో అది నృసింహ సరస్వతి అష్టకం ఉంటుంది. మనం డిస్ప్లేలో ఇద్దాం, మీకు పంపిస్తాను. నృసింహ సరస్వతి అష్టకం చదువుకోండి. అలాగే గురువు అనుగ్రహం కోసం ఏం స్తోత్రం పఠించాలో కూడా ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. ఆ స్తోత్రం పఠించండి. తప్పకుండా. ఇది ప్రత్యేకంగా గురువు అనుగ్రహం కోసము, తీర్థయాత్ర ఫలం కొరకు కూడా. అంటే మీరు ఒకవేళ గానగాపూర్ కరంజా నేను వెళ్ళలేదు అనుకునే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని చదువుకున్నా కూడా సంపూర్ణమైన గురువు అనుగ్రహము, ఆహా, తీర్థయాత్ర ఫలం కూడా దొరుకుతుంది. అద్భుతం. శ్రీశైలం తంతు కాయాసౌ యోగగత్యావ్య దర్శయాత్ శివరాత్రి వ్రతహేస శ్రీదత్త శరణం మమ. ఉమ్, ఈ స్తోత్రం అద్భుతం. ఒక 2 లైన్ల స్తోత్రమే చదువుకోవాలి. ఇది కూడా డిస్ప్లేలో ఇస్తాము గురువు అనుగ్రహం కొరకు. ఇది కాకుండా మాకు ఇవన్నీ రావు అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర ఔదంబర దిగంబర అని కూడా పఠించుకోవచ్చు. అద్భుతం. అసలు ఆ నామంతో ఏ నామాన్నైనా చక్కగా సంపుటీకరణ చేసుకోవచ్చు. చక్కగా కదక్కా? చేసుకోవచ్చు. అందులో అన్ని- ఎటువంటి సందేహం లేదు. అన్ని అవతారాలు చేసుకోవచ్చు. మొన్న ఒక రోజు ఒక కమెంట్ చూసి ఆశ్చర్యపోయాను నేను. మీరు అరుణాచలం వెళ్ళారు, దత్తుని జై గురుదత్త అంటున్నారు, ఏమిటి పబ్లిసిటీ అంటే ఏమిటి? దత్తుడికి శివుడికి కూడా అభేదం చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన కోసమే అరుణాచల పుస్తకం తీసుకొచ్చాను, అండర్లైన్ చేశాను, కమెంట్ చూశాను. మీరు చూసారా కమెంట్? చూశాను. మన కళ్ళకే అది చూశాను, రిప్లై ఇచ్చావు. ఆయన కోసం నేను ఆ ఇచ్చాను. పుస్తకంలో అండర్లైన్ చేసి చూపించబోతున్నాను. రైట్. దాని పుస్తకం గురించి ఉంది. ఉమ్, ఎందుకు అని అంటే మనము వాయులింగం దాటిన తర్వాత ఈశాన్య లింగంకి వెళ్ళేటప్పుడు మనం టర్న్ అవుతున్నప్పుడు కొండ కనబడుతుంది. ఉమ్. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంట, దత్తుడంట. ఉమ్. అందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఆ. అక్కడ ఆది గురువు మీకు దర్శనం అవుతాడని. మరి దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారు? Exactly. అసలు త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుడు. మళ్ళీ శివుడిని అంటే ఒక మొహాన్ని ఒకలాగా ఆయనతో అని చూసి ఒకసారి నృసింహ సరస్వతి జయంతి అంటే మామూలు విషయం కాదు. అద్భుతమైన విషయాన్ని మాకు తెలియజేశారు అక్క. మనసుకి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.